అభివృద్ధి మీద ఒక వీడియో తీస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు రాజధాని ఆవశ్యకత అనే దాని మీద ఇది ఒకప్పుడు నిర్మానుషంగా ఉన్నటువంటి ప్రదేశము, అభివృద్ధి లేని ప్రదేశము. ఇదే మన కడప రింగ్ రోడ్. ఇటు చూస్తే రాయచోటికి పోయే మార్గము, ఇటు చూస్తే పులివెందులకు పోయే మార్గము. వెహికల్స్ కూడా వస్తున్నాయి చూడండి. ఇటు చూస్తే రాజంపేట రిమ్స్కి పోయే మార్గము, ఇటు చూస్తే కడప. ఇవన్నీ 4 రోడ్ల కూడల దగ్గర తీస్తున్నాను. అభివృద్ధిలో ఇదొక భాగం. ఎందుకంటే రింగ్ రోడ్డు వేయడంతో ఇక్కడ నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా చాలా అభివృద్ధి జరిగింది. ఇక్కడ చూడండి, అన్ని హోటల్స్, అన్నీ మొత్తం హోటళ్ళు, ఇటుపక్క కూడా హోటల్స్ లైట్లో తెలుగుతున్నాయి. ఇప్పుడు ఇదంతా షూట్ చేస్తా అనేది నేను 5 గంటలకు చేస్తున్నాను, తెల్లారుజామున. కాబట్టి అభివృద్ధి అంటే ఇదే అన్నమాట. ఒక రింగ్ రోడ్డు పడితేనే, రింగ్ రోడ్డు పడిన దానివల్ల ఇదంతా అయింది. అక్కడ కూడా పక్కన కూడా ఇందిరమ్మ ఇల్లులు అవన్నీ ఇవ్వడంతో అక్కడ కూడా కాంప్లెక్స్లు మాదిరిగా కల్పిస్తున్నాయి. అన్ని కాంప్లెక్స్ మాదిరి ఇప్పుడు హైవేలో మొత్తం అంతా వెహికల్స్ పోతున్నాయి. ఈ రింగ్ రోడ్డే అభివృద్ధి మార్గం అది. ఇదంతా మనము ఎందుకు చెప్తున్నానంటే రాజధాని ఆవశ్యకత ఉంది కాబట్టి. రాజధానిలో ఒక కడప జిల్లాలో ఒకప్పుడు కడప జిల్లా అంటే అభివృద్ధి చెందని జిల్లాలలో ఇప్పుడు 2004లో పాలకులు తీసుకున్నటువంటి సుదీర్ఘ అభివృద్ధి కీలకమైన నిర్ణయాలే ఈరోజు మించి జరిగింది. కాబట్టి ఈరోజు మనము 10 మంది చూపించగలుగుతున్నాను షార్ట్ ఫిల్మ్ ద్వారా. చాలా సంతోషకరము. అందుకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే సహృదయంతో ఎవరు ఏం చేసినా, రాష్ట్ర అభివృద్ధికి చేసిన ఏ వ్యక్తిని కూడా మర్చిపోలేరు. అప్పుడు ఉన్నటువంటి 2004లో ఉన్నటువంటి పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలే అభివృద్ధి అంటారు, ఉపాధి అంటారు. ఇట్లు బోనంశెట్టి వెంకటేశ్వర.